హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఇప్పుడు బీరకాయ తొక్కుల్ని పడేసుకోకుండా వాటితో చట్నీ ఎలా చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి. స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం వీటిని చిన్నగా కట్ చేసుకుని అయినా వేసుకోవచ్చు, లేదా అలా అయినా వేసుకోవచ్చు అండి. నేను అలాగే వేసుకుని వీటిని మగ్గే వరకు చక్కగా వేయించుకోవాలి. చూడండి, నాకు చాలా బాగా మగ్గిపోయిందండి. ఇక్కడ ఇంకా మగ్గనించుకున్నాను. ఇలా మగ్గిన తర్వాత పక్కన పెట్టేసుకుని అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకుని ముందుగా కట్ చేసుకున్న మిరపకాయలను వేసుకోవాలి, పచ్చిమిరపకాయలని. ఇవి 2 మినిట్స్ వేయించుకోవాలండి. తర్వాత 2 టమాటాలని నేను కట్ చేసి వేసుకున్నాను. తర్వాత ఒక ఉల్లిగడ్డ కట్ చేసి వేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర, ఉప్పు, మొత్తాన్ని కూడా ఒకసారి కలిపేసుకోండి. ఆ తర్వాత వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకున్నానండి, కొన్ని జీలకర్ర, మొత్తాన్ని కూడా కలిపేసుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ వీటిని ఉడికించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని ఆ మిక్సీ జార్లో ఈ మొత్తాన్ని కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. తర్వాత మనం ముందుగా మగ్గించుకున్న బీరకాయ తొక్కులన్నిటిని అందులో వేసుకోవాలి. చింతపండు అనేది మీరు టమాటాల్లోనే ఉడికించుకోవచ్చండి, లేకపోతే ఇలా డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకుని మొత్తాన్ని కూడా మిక్సీ పట్టుకున్నాను. ఈ పచ్చడి మొత్తాన్ని మళ్ళీ ఒక బాండీ తీసుకుని ఆ బాండీలో కొంచెం ఆయిల్ వేసుకుని తాలింపు దినుసులు వేసుకోవాలండి. కొంచెం కరివేపాకు, ఈ తాలింపు మొత్తాన్ని కూడా ముందుగా మనం మిక్సీ చేసుకున్న పచ్చడి ఉంది కదండి, ఆ పచ్చడిలో మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. అంతే అండి, బీరకాయ తొక్కుల్ని వేస్ట్ చేసుకోకుండా మొత్తాన్ని ఇలా పచ్చడి చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.